రైట్. అంటే ఇప్పుడు నాన్ వెజ్ లాంటి వాళ్ళు చాలామంది దేశం దాటి బయటికెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హ్మ్. వీళ్ళ విషయంలో ఏం జేయొచ్చు? ఒకటండి, 'కానూన్ కా హాత్ బహుత్ లంబా హై' అని చెప్పేసి సామెతలు చెప్తారు ఈళ్ళు ఊరికే సినిమా అంటారు. డైలాగులు. అవును. 'కానూన్ కా హాత్' ఎంత లంబా అంటే కేవలం భారతదేశం బోర్డర్ వరకే. అంతే. భారతదేశం బోర్డర్ దాటిన తర్వాత వీళ్ళేం చేస్తారు? హ్మ్. మాక్సిమం మనం కంప్లెయింట్లు ఇస్తున్నాం, కేసులు పెడుతున్నాం. వాడు ఇండియా వస్తే చూసుకుందాం అంటున్నారు. సింపుల్ అండి. వాడి పాస్‌పోర్ట్‌ని బ్లాక్ చేయడం ఎంత పని? ఎంతసేపు గవర్నమెంట్ చేయాలి అనుకుంటే. కానీ చెయ్యదు. చేసి వాడిని ఒక్కసారి దేశానికి పిలిపించేస్తే, దేశంలో పోలీసులే తీర్పులు ఇస్తారో, లేకపోతే హిందువులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారో మనకు తెలీదు. హ్మ్. ఏమైనా జరగొచ్చు. కానీ ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఆడికి ఎంతో కొంత బుద్ధి అయితే వస్తది. హ్మ్. ఇప్పుడు ఒక 2 రోజుల నుంచి ఈ అన్‌సబ్‌స్క్రైబ్ క్యాంపెయిన్ రన్ చేయంగానే అవును. ఒక 2, 3 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఔట్ అవ్వంగానే పొద్దునకొచ్చేసి క్షమాపణ చెప్పాడు. యారగెన్సీతో కూడుకున్న క్షమాపణ చెప్పాడు. అదే ఇంకొక 5, 6 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ పడిపోయారనుకోండి, కాళ్ళు పట్టుకోవటానికి కూడా ఆడే వస్తాడు. హ్మ్. లేదు అప్పటికి కూడా రాలేదనుకోండి, ఆ 23 లక్షల సబ్‌స్క్రైబర్స్‌లో ఒక నంబర్ లేపేస్తే చాలు. అయితే 2 లేకపోతే 3 లక్షల మందికో పడిపోయేలా చేస్తే చాలు. హ్మ్. ఈ క్యాంపెయిన్ రన్ అవుతూ ఉండాలి. హ్మ్. హ్మ్. ఓకే. సో, అట్లా అన్వేష్ లాంటి వాళ్ళని కట్టడి చేయాలండి. హ్మ్. ఎందుకంటే ఇది కట్టడి చేయాల్సిన బాధ్యత సమాజం మీదే ఉంది. హ్మ్. అన్వేష్ చాలామంది అంటున్నారు, బెట్టింగ్ యాప్‌ల విషయంలో తను బాగా చేశాడు. అవును. బెట్టింగ్ యాప్‌ల అవును. విషయంలో తను బాగా చేశాడు. బెట్టింగ్ యాప్‌ల విషయంలో బాగా చేశాడు కాబట్టి మిగతా అన్ని విషయాల్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని పర్మిషన్ ఇచ్చేస్తారా? హ్మ్. లేదు కదా! సనాతన ధర్మంలో పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు. అంతే. దేనికి దానికే ఉంటుంది. హ్మ్. నువ్వు పాపాలు 100 పుణ్యాలు చేసావు కాబట్టి ఒక పాపం చేసుకోవటానికి నీకు ఇక్కడేమి దాన్నేమంటారు ఎగ్జంప్షన్స్ ఇవ్వట్లేదు. హ్మ్. పైగా వీడు స్త్రీ స్వాతంత్రం, స్త్రీ హక్కులు, స్త్రీ ఆత్మగౌరవం అని మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. హ్మ్. నిన్న ఒక ఆడియో విన్నాను. ఏదో ఒక 14 సంవత్సరాల ఆడపిల్లతోటి రూ. 1000 ఇచ్చి సంభోగం చేశాడట. ఆ బిడ్డకి ఏం అవసరం ఉందో వ్యభిచారం చేయడానికి మనకు తెలీదు. హ్మ్. కానీ నువ్వు నీతి గురించి, ఆడవాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడే నువ్వు, అమ్మ రూ. 1000 నాకు పెద్ద మ్యాటర్ కాదు, ఉంచుకో తల్లి అని ఇవ్వొచ్చుగా. హ్మ్. నువ్వు అనుభవించడానికి ఎందుకు ఇచ్చావు మరి? నువ్వు నీతులు చెప్తావా? పైగా వీడు ఎక్కడికెళ్ళినా కూడా నువ్వెవర్రా అంటే నేను ఆటగాడిని అని చెప్పేసి వెటకారంగా చెప్తాడు. అవును. అంటే అమ్మాయిలతో తిరగటానికి వీడు ఆటగాడని చెప్తున్నాడు. అంటే అమ్మాయిలు ఆట స్థలమా? లేకపోతే ఆట వస్తువులుగానా? హ్మ్. రియల్ ఆబ్జెక్టిఫికేషన్ ఏంటి? ఆడపిల్లల్ని వీడు గదా చేస్తుంది. అవును. మరి వీడిని ఎవ్వడు ఎందుకు ఖండించట్ల? హ్మ్. శివాజీ గారి విషయంలో అంత చించుకొచ్చేసినోళ్ళు, అమ్మాయిలు మీరు చించుకొని తిరగండి, బట్టలు ఉప్పదీసుకొని తిరగండి, ఆవిడ ఏం చేస్తాడో నేను చూస్తా అన్నాడు. హ్మ్. హ్మ్. ఫస్ట్ మొన్న వీళ్ళ అమ్మతో వీడియో చేశాడు. వీడి పెళ్లి గురించి ఏదో సరదా వీడియో. అవును. మరి ఆవిడకి చీర ఎందుకు కట్ చేశాడు? అమ్మ ఈ చీర కట్టుకుంటే క్యాన్సర్‌లు వస్తున్నాయమ్మా, తీసేసేయమ్మా, ఇప్పేసి కర్చీఫ్ కట్టుకొని తిరగమ్మా అని చెప్పాల్సిందిగా. హ్మ్. అంటే వాడమ్మ ఆడది. ఊళ్ళో ఆడోళ్ళు హ్మ్. ఎవరు మరి? ఇవే అడుగుతామండి. హ్మ్. వాడు ఒక ప్రశ్నేస్తే మా దగ్గర 100 ప్రశ్నలు రెడీగా ఉన్నాయి. ఓకే. కానీ మేము ఆ ఒక ప్రశ్నకి సమాధానం చెప్పి 100 అడుగుతాం. ఈడు ఆ 100 ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతూ రెండో ప్రశ్నకి తెస్తాడు వీడు. రైట్. ఇప్పుడు అతని మీద కేసులు పెడుతున్నారు. చాలా చేస్తున్నారు. ఒక 5 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా కొందరు లాయర్స్, లీగల్ ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు. నిజంగా అది సాధ్యం అవుతుందా? జైలు శిక్షల దాకా అంటే నాకైతే నమ్మకం లేదండి. ఓకే. కానీ వాడికి ఒక శిక్ష అయితే పడాలి. ఏ ₹8,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నన్నెవడో పీకలేడు అని స్టేట్మెంట్ ఇచ్చాడో నిన్న. హ్మ్. 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 ఇంకా 23 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ నాకున్నారు, నన్నెవడేం పీకలేడు అన్న బలుపుతో ఉన్నాడు. ఆ 23 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ గనక అన్‌సబ్‌స్క్రైబ్ చేసేసుకుంటే హ్మ్. ఈ ₹8,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ హారతకర్పూరం అయిపోద్ది. అంతే కదా! కూర్చొని తింటే ఎన్ని రోజులు కొండలైనా కరిగిపోతాయి. అంతేగా. 8,00,00,000 ఎంతసేపొస్తాయి? అవును. అని వాడి బలుపు దిగిపోవాలి. ఆ డబ్బులతో పాటు, ఆ సబ్‌స్క్రైబర్స్‌తో పాటు భారతదేశాన్ని అవమానించాలి అనే మైండ్ సెట్ తగ్గిపోవాలి. శివాజీని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? శివాజీని సపోర్ట్ చేస్తున్నారా? నేను శివాజీకి వ్యక్తిగతంగా సపోర్టు చేయట్లేదు, వ్యతిరేకించట్లేదండి. హ్మ్. సీ ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలంటే సపోర్ట్ కింద తీసుకోవచ్చేమో. హ్మ్. ఎందుకంటే శివాజీ అని ఆయన ఏం చెప్పాడు? "అమ్మ నా కనుక ఎప్పుడైనా మీరు చీరలు లేకుండా కనిపించారంటే మీ కాళ్ళు ఇరగ్గొడతా, మీ మక్కిలిరిచేస్తా" అని అన్నాడా? లేదు. అనలేదుగా. "అమ్మ నువ్వు చీర కట్టుకొచ్చావు నాకు హ్యాపీగా అనిపిస్తుందమ్మా" అన్నాడు. హ్మ్. అరే! తనకి ఈ నాన్ వెజ్ గడికి ఒక లిప్పు తిరిగితే ఆనందంగా కనిపిస్తుంది. హ్మ్. వాడు వీడియోస్‌లో చూసే ఉంటారు గదా! అవునవును. అమ్మో! అందరిని ఇప్పినోళ్ళని చూపిస్తూ అమ్మాయిలేసుకొనా పాపలు అని అస్సలు జెప్పేసి అవును. అలా అవును. పెరిగిన వ్యూవర్స్, అలా పెరిగిన సబ్‌స్క్రైబర్సే వీళ్ళంతా. అవును. అవును. బహుశా వాడు అనైతికతను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు వాడితో పాటు ఉంటారు. హ్మ్. కానీ వాడు చేసింది అనైతికం అనుకునే వాళ్ళందరూ కూడా విత్‌డ్రా అయిపోతారు. అన్‌సబ్‌స్క్రైబ్ చేసేసుకుంటారు. ఓకే. కానీ శివాజీ ఇక్కడ ఏమన్నాడు? "కప్పుకు తిరిగితే చాలా సంతోషంగా ఉంది తల్లి" అని జెప్పేసి చెప్పాడు. హ్మ్. అరే! ఒకప్పుడు ఎప్పుడో విన్నాను. దుర్యోధన కౌరవ సభలో అవును. ద్రౌపది చీర లాగాలని ఒకడు ట్రై చేస్తే హ్మ్. ఒక్కడు కూడా నోరు తెరవల వికర్ణుడు తప్ప. హ్మ్. మొత్తం అందరిని యేసేసాడండి, క్షమించలా. ఆ! ఎందుకంటే, అరే! ఆడదానికి అన్యాయం జరుగుతుంటే ఒక్కడు కూడా నోరిప్పలేదు హ్మ్. అని జెప్పేసి. ఓకే. ఇక్కడ ఆడదాన్ని ఒంటి నిండా చీర కప్పుకోమ్మా అన్నందుకు మొత్తం వరుసపెట్టి దాడి చేసేస్తున్నారు. హ్మ్. అంటే ద్వాపరయుగానికి, కలియుగానికి ఇంత తేడా ఉంటదా? అంటే కలి ప్రభావం అంటే బహుశా ఇదేనేమో. వ్యాసుడు ఎంత ముందు చూపు ఉన్నవాడు, ఎంత గొప్పవాడు కాపోతే ఆ! ఇవన్నీ చెప్పుంటాడు. హ్మ్. కలియుగంలో ఒక ఆడదాన్ని ఒంటి నిండా బట్ట కప్పుకోమంటే ఇంత ఘోరమైన పాపం అయిపోద్దని బహుశా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఎంత అటాక్ చేస్తున్నారు. అవును. పైగా మహిళా కమిషన్ పిలిచి కూర్చోబెట్టి క్షమాపణ చెప్పిచ్చేసారట. అవును.
సామాన్లు గారిని అనే తీసుకెళ్లారు పదం కదా. వాడమన్నారట. ఆ, మరి ఇదే మహిళా కమిషను మల్లెపూల పాస్టర్ గారి విషయంలో ఎందుకు స్పందించలా? ఉమ్, మల్లెపూలు పెట్టుకుని ఆడవాళ్ళు అందరూ బజారోళ్ళు అన్నాడుగా. మరి వాడిని తీసుకొచ్చి కూడా క్షమాపణ రాపిచ్చేసి మల్లెపూలు పెట్టుకోవటం నేరం కాదు, నాది తప్పు అయిపోయింది, నేను ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడిన నా గాడితో చెప్పించాలిగా, నిజమే కదా. చెప్పించలేదుగా. మరి ఆటగాడు అని చెప్పేసి వీడు అంటాడు. అరే ఎవడరా నువ్వు ఆటగాడివి, ఎవరితో నువ్వు ఆటలాడేది, ఎవరి మీద నువ్వు ఆటలాడేది అని చెప్పి వీడిని కూడా పిలిచి క్షమాపణ చెప్పించొచ్చుగా. సామాన్లు బూతు, వీడు ఆటగాడు అంటాం బూతు కాదు. మరి మహిళా కమిషన్ ఎందుకు ఈ సెలెక్టివ్ సింపతి, సెలెక్టివ్ అవుట్రేస్ రైట్. ఎందుకు? నిజమే, ఇది మంచి వాలిడ్ ప్రశ్న ఇది నిజంగా. ఓకే రైట్. మీరు ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నారు కదా, మీకు భయం లేదా జైలుకి వెళ్తా అని కానీ ఇట్లాంటి ఏమి? భయం ఎందుకు ఉండదండి? భయం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే భయం వల్ల ఒకటే, జైలుకి వెళ్తే నా పోరాటం నేను ఎక్కువ కంటిన్యూ చేయలేనేమో అని. ఓకే. లేదు ఎవరి చేతిలోనే చచ్చిపోతే ఈ హిందూ రాష్ట్ర కళ చూడకుండానే చచ్చిపోతానేమో. లేకపోతే ఈ మత మార్పిడి మాఫియాని నాలాగా ఎదుర్కోవటానికి ఎంతమంది ముందుకు వస్తారు, ఓకే, అంతమందిని తయారు చేయలేకపోయాను. ఇదే నాకుండే భయం. అంతే. రేపు ఇప్పుడు బయటికి వెళ్ళగానే 10,000 మందో 10 లక్షల మందో సాయిబాబా భక్తులు వచ్చి మీ దాడి దిగితే ఏంటి పరిస్థితి? అయ్యో అసలు మీరు అట్లా అంటున్నారండి. సింపుల్, ఈ రోజున ఉన్న పళంగా ఇక్కడ కుర్చీలో కూర్చొని మీతో మాట్లాడుతూ హార్ట్ అటాక్ వచ్చి పోతే సావుని ఎవడని ఆపుతాడా? ఎవడు ఆపలేడు. రోడ్డు మీద ఎంతోమంది లారీలు కొట్టి చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమీ లేకపోతే తిన్న దరక్క చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. సావు ఎవడ ఇప్పుడు మనం కోరుకుంటే వచ్చేది కాదు, మనం వద్దనుకుంటే ఆగేది కాదు కదా. దాని టైం వచ్చినప్పుడు అది జరిగిపోతూనే ఉంటుంది. వీళ్ళు వచ్చి మేము చంపాము అనుకుంటారు. నా ఒకవేళ చావే రాసి పెట్టుంటే ఆ చావుకి కర్తలుగా వాళ్ళని పెట్టాడు అంతే. వాళ్ళు చంపిన వాళ్ళు కాదు. వాన రాకడా ప్రాణం పోకడా అంతా కూడా పరమాత్ముడి చేతుల్లోనే ఉంటుంది. సో భగవద్గీతను పూర్తిగా ఫాలో అయిపోతున్నారు. 100%. నా యుద్ధానికి ప్రేరణ భగవద్గీత. సాయిబాబాని కనీసం ఒక గురువు గాను ఒక దైవాంశ సంబూతుడుగాను కూడా యాక్సెప్ట్ చేయరా? ఖచ్చితంగా దైవాంశ సంభూతుడిగా యాక్సెప్ట్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే. కానీ దైవాంశ సంభూతుడిగా యాక్సెప్ట్ చేయడానికి ఉన్న ప్రాపర్ రీజన్స్ ఏంటి, అది నాతో కూర్చుని ఒకసారి చర్చాపూర్వకంగా చెప్పమని అడుగుతున్నా ఈ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు నాతో నేరుగా కూర్చోటానికి ఇబ్బంది పడితే కనుక వాళ్ళని మీరు ఆర్గనైజ్ చేయండి, ఒక డిబేట్ వాళ్ళతో కూర్చోబెట్టేయండి. ఓకే. వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటో, నా అబ్జెక్షన్స్ ఏంటో నేను చెప్తాను, వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటో వాళ్ళని చెప్పమనండి. ఎంతటి దానికి వాళ్ళకి కేసు ఎందుకు? అంటే ఇప్పటిదాకా క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులు, కమ్యూనిస్టులు ఇట్లాంటి బ్యాచ్ మా మీద కేసులు పెడుతున్నారంటే ఇప్పుడు హిందువులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా మా మీద కేసులు పెడుతున్నారు. అంటే కేసు పెట్టి మా మీద మా నోళ్ళు మోయించాలని ట్రై చేయటం ఎందుకు? మా అభ్యంతరాలకు సమాధానం చెప్పి మూపించవచ్చు కదా. సో సింపుల్ యాజ్ ఇట్ ఈస్, బట్ చేయట్లేదు. రైట్. సో మాధవిలత గారు ఈ కామెంట్ చేసి సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఏం మాట్లాడాల, మీరు మాత్రం దాన్ని పదే పదే ఇంకా దాన్ని చేస్తున్నారు. లేదు యాక్చువల్లీ నేను కూడా ఎప్పుడో మాట్లాడానండి. 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ మాట్లాడా. ఇప్పుడు మాట్లాడాల. ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత నాకు నిజంగానే నా బాధ్యత గుర్తు చేశారు. అంటే షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ హిందువుల దగ్గర చందాలు తీసుకుంటూ, హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ హిందువుల మీద కేసు పెట్టే అంత స్థాయికి దిగజారిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళ నిజంగా మనం ఎదుర్కోకపోతే భవిష్యత్తులో హిందూ సంఘాలు అనేవి పనిచేయలేవు. ఎందుకంటే ప్రతి హిందూ సంఘాన్ని వీళ్ళు పోక్ చేస్తూ ఉంటారు, ప్రతి హిందూ సంఘాన్ని మోక్ చేస్తారు. కాబట్టి వీళ్ళ గేమ్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు నా బాధ్యతను వాళ్ళు అలా గుర్తు చేశారు.